అల్లూరు జిల్లా చింతపల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటగున్నల వద్ద 1,50,00,000 విలువ చేసే 308 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీ అయ్యారు. 2 బైకులు, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఒరిస్సా చిత్రకొండ బ్లాక్ దౌడపల్లి నుండి జర్యాల రూటు కోటనాగుల వద్ద మాటు వేసి అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ఇక నర్సీపట్నం తలెత్తునంగా పట్టుకున్నట్లు పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకొని తెలియపరుస్తామని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మీడియాకు వెల్లడించారు. గంజాయి ఆపరేషన్లో పాల్గొన్న అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ సాయిరాం, చింతపల్లి సిఐ వినోద్ బాబు మరియు పోలీస్ సిబ్బందిని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వీరిని ప్రత్యేకంగా అభినందించారు. యాక్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 308 కేజీ గాంజా, 2 బైక్స్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ ఎఫ్ఐఆర్లో టోటల్ 6 అక్యూజ్డ్ ఉన్నారు. ఇప్పుడు 2 అక్యూజ్డ్కి అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ పంపించాము అండ్ 4 అబ్స్కాండింగ్ ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ A1 and A2 whom we have sent for remand, they are one is source and other is have their backward linkage to Odisha. వాళ్ళు ఒడిశాలో ఒక విలేజ్, చిత్రకొండ బ్లాక్లో ఒక విలేజ్ ఉంది, దౌడపల్లి విలేజ్. అక్కడి నుంచి గాంజా ఇక్కడ జరీరా రూట్ యూజ్ చేసిన తర్వాత కోటగుణాలు వచ్చారు. ఇది ఎస్ఐ గారు మంచి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ టైంలో రేడ్ చేసి అందరూ అక్కడ సీజ్ చేశారు అండ్ అక్కడ 2 అక్యూజ్డ్కి క్యాచ్ చేశారు. 2 అక్యూజ్డ్ అలాంగ్ విత్ ద బైక్స్ అండ్ 2 మొబైల్ ఫోన్స్ ఆర్ ఆల్సో సీజ్డ్ అట్ దేర్. గంజాయి కాస్ట్ సార్? గంజాయికి ఇది టోటల్ 308 కేజీ గంజాయికి ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ 1.5 crores, 1.5 crore రూపీస్ ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు 4 అబ్స్కాండింగ్ అక్యూజ్. వీఆర్ ఆల్సో ట్రైంగ్, అందరికీ డీటెయిల్స్ కూడా వచ్చింది. సో వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ దమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో టోటల్ ఆల్మోస్ట్ ఇక్కడ గాంజా కల్టివేషన్ మన ఏరియాలో ఏఎస్ఆర్లో చాలా ఇది ఆల్మోస్ట్ 0 అయింది. బట్ అప్పుడు వేరే స్టేట్ నుంచి వాళ్ళు ఇక్కడ ఏఎస్ఆర్కి యాజ్ ఎ ట్రాన్సిషన్ రూట్